హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐయుఐ చేసిన తర్వాత ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ అంటే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఐయుఐ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది పేషెంట్స్ ఐయుఐ అయిన తర్వాత మేడం మేము కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఇంటర్కోర్స్ చేసుకోవచ్చా లేదా, ట్రావెల్ చేయొచ్చా, ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో నంబర్ 1, కంప్లీట్ బెడ్ రెస్ట్ లాంటిది ఏమీ అవసరం లేదండి ఐయుఐ చేసిన తర్వాత. ఎందుకంటే మనం ఐయుఐ చేశాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మహిళని ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్తాం. దాని తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చండి. వెళ్ళిన తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ లాంటిది అలాంటి ఏమీ అవసరం లేదు. రొటీన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇంటర్కోర్స్ చేసుకోవాలా లేదా అని అడుగుతూ ఉంటారండి. సో అది అప్ టు ద కపుల్ అండి. మేమైతే యూజువల్గా ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసుకోమని చెప్తామండి. దీనివల్ల కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మూడవది, ఫుడ్ ఏమైనా అవాయిడ్ చేయాలా, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని అడుగుతుంటారు. సో రెస్ట్రిక్షన్స్ లాంటివి అయితే ఏమీ ఉండవండి. యూజువల్గా మనం ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోమని చెప్తాము. మెయిన్గా పళ్ళు ఇంకా కూరగాయలు ఇంక్లూడ్ చేసుకోమని చెప్తామండి. ఫ్రూట్స్లో వచ్చేసరికి రా పపాయ ఇంకా పైనాపిల్ ఈ 2 మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే వీటిలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి. అవి మన గర్భసంచిలో కాంట్రాక్షన్స్ని పెంచుతాయి. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయమని చెప్తాము. దాంతోపాటు మన వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి అండి. మినిమం ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మూడవది, ఎక్సర్సైజ్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో రెగ్యులర్గా మీ రొటీన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. వాకింగ్, యోగా, జిమ్కి వెళ్ళటం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే హెవీ వర్కౌట్స్ చేయొద్దని చెప్తాం. అంటే వంగడము, బరువులు ఎత్తడము, స్ట్రెయిన్ అయ్యే పనులు చేయడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. నాలుగవది, స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తామండి. ఇంకా మీరు తీసుకునే టీ ఇంకా కాఫీలో కెఫీన్ ఇంటేక్ని కూడా లిమిట్ చేయమని చెప్తాం. ఫిఫ్త్ వచ్చేసి ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతుంటారండి. సో ఐయుఐ చేసిన తర్వాత కూడా ట్రావెల్ చేయొచ్చండి. దాంట్లో ఎలాంటి నష్టం అయితే లేదు. మెయిన్గా ఈ టిప్స్తో పాటు స్ట్రెస్ లెవెల్స్ని వీలైనంత వరకు తక్కువగా ఉంచుకునేలా చూసుకోమని చెప్తామండి. దాంతోపాటు నిద్ర, స్లీప్ కూడా ప్రాపర్గా ఒక 7 నుంచి 8 గంటలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పడుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐయుఐ జరిగిన తర్వాత మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ కూడా కరెక్ట్గా టైంకి తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఫుడ్, బయట జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఏమీ కూడా తీసుకోకుండా ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ని కట్ డౌన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు లైట్ యాక్టివిటీస్ చేసుకోవడం అంటే మీ రొటీన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే ఐయుఐతో మనం సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.